పొద్దుట 6 గంటలకు వాకింగ్ వస్తుంది బిడ్డ. ఈత కూడా కొడుతున్నాడు ఇక పార్క్ పక్కన ఈత కూడా కొడుతున్నట. చెరువులో కొడుతుండో నీళ్ళలో కొడుతుండో. మారక రాగి స్పూన్లు, ఇత్తడి స్పూన్లు, ఆఖరికి స్టీల్ స్పూన్లు అంటే గోల్డ్ ఏమో. ఒకసారి నీ అకౌంట్ ఓపెన్ చేసి చూపించు, ఫోన్పేలో బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఫోన్పే ఎక్కడిది, ఫోన్పేనే పని చేస్తలేదు నాకు. నేను కథ నీకు తెలుస్తుంది. దాని 30,000 ఉన్నాయి. రేపు పొద్దుగాల కాలేజీ ఫీజు కట్టేందుకు అందరికీ ఎట్లా ఊపి అన్నది తెలుస్తుంది. డ్రా చేస్తే అయిపోతుంది. డ్రా చేయడానికి ఏటీఎం లేదు దానికి. అది నాకు పంపి, నేను డ్రా చేసి ఇస్తాను నీకు. ఏం పంపాలి నీకు? అమౌంట్ అయితే దాన్ని ఒకసారి పైసలు పోతే బ్లాక్ చేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించాలి. చూస్తాను అదే కదా. ఏం పడ మా అంటే 15 బతుకుతాను. బా, ఈ డైలాగ్ మాత్రం ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి. ఇంకా ఇన్నిసార్లు చెప్తే నువ్వు సిగ్గు అనిపించలేదు అన్న. ఒక 2 నిమిషాల్లో ఇన్నిసార్లు చెప్తే అదే డైలాగ్ అమ్మ. వీడు ఒక్కటి చాలు భయ్యా, నేను కొట్టాలని చెప్పు. ఏం చేసినా అంతే కదా. ఏముంటుంది ఇక 10 సంవత్సరాలు ఎట్లయినా నీకనే చిక్కిచారా వేరే పాడుకో. రెండు చేతులు కొట్టుకునే, 2 చేతులు కట్టుకున్నా. నువ్వే ఉంది, నువ్వు దాన్ని తప్పుతున్నా దీన్ని తప్పుతు. అమ్మో, దేనికైనా పని చెప్పగలుగుతాం. నువ్వు నిన్న లేవు ప్రమోద్, అసలు గోల్డెన్ వర్డ్స్ మిస్ అయ్యే ఆటాడు వేరేటోళ్ళ కాదు. సపరేట్ విషయాలే వద్దు ఇప్పుడు. ఇప్పుడు అంత ఓపిక నాకు లేదు, ఓపిక నాకు లేదు. ఆ లోరోడు ఎవడో వాడికి జ్ఞానోదయం చేశాడు. ఫోటో తీసుకురా నువ్వు. చెప్పు ఫస్ట్. ఇంటింటికి ఒకడు రాసుకోండి బుద్ధుని లాంటి. ఒక్కసారి చెప్పరా. అట్లాగే ఉంది ఇప్పుడు. ఈ ఇంటర్వెల్ లో మనకి ఆ విషయం మహేంద్ర అన్న చెప్తేనే మాకు ఆ సీక్వెన్స్ గుర్తొస్తేనే మామూలు నవ్వు రావట్లేదు. అయితే మా క్లాస్మేట్ ఒకడు నేను ప్రమోద్ అమ్మా ఆడు మా క్యాస్టోడే, మా ఇంటి పక్కన ఉంటాడు. అయితే నేను సూర్యాపేటలో పని ఉంటే పోయినా ఆ రూమ్కి. అన్న పోదా మా రూమ్ పోదా, మనం వాళ్ళు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు. అదే అక్కడ ఉంటారు, అందుకని సూర్యాపేటలో ఉంటారు వాళ్ళు. నేనేమో వ్యవసాయం చేస్తున్నా. అక్కడికి పోయినా, సూర్యాపేట పోయినాక వాళ్ళ రూమ్కి పోయినా. వాళ్ళ రూమ్కి పోయినాక వాడు మా ఉపేందర్ చార్ అనే వాడు ఉంటాడు, కమ్మరుడు. వాడు పప్పు బాగా తింటాడు, పిత్తులు కూడా బాగా పిత్తాడు. వాడు మనిషి ఇట్లా ఉంటాడు అనమాట, అజంగా ఉంటాడు. 5% ఇట్లా ఉంటాడు, ఆదిల్ సార్ లెక్క ఉంటాడు. తిండి లేకపోతే ఉండలేదు. అది అయితే ఏంద్రా చార్ ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇంకేం రోజులు ఉంటాను నేను అన్న. నేను పెళ్లి చేసుకోడన్నా, దడ్డుని చంపి పొట్టను వేస్తుండు. అర్థం కాలేదా? పెళ్లి చేసుకున్నట్లయితే కరెక్ట్ గా చెప్పు నువ్వు. దాంతో 10 నెలలకు అర్థం దీని కింద దాన్ని చంపి పొట్టను పెంచుతున్నాడు అంట. పొట్టను వేస్తాను అదే పని పెట్టుకుంటే వీడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు వేరే దానికి పని చెప్పాలి. అంటే స్టాక్ బయటికి వెళ్ళకుండా లోపలనే అక్యుములేట్ చేసుకుంటున్నాడు. గోవింద్ గడ్ ఊర్లో ఇంకా కరేం జరిగింది. అది ఇంకా హైలైట్ గోవింద్ గడ్ ఊరు. ఇదేమో ఒక డైలాగ్ లెక్క ఉన్నదేమో ఇట్లా మాట్లాడుకునేది. జస్ట్ అట్లా నేర్పు లెక్క వచ్చిపోయింది అంతే. ఒక్క మార్క్ వచ్చి వెళ్ళిపోయింది. వచ్చేం మాట ఎప్పుడు వస్తుంది చూసినా ఇది ఎల్ఎల్బి ఫుల్ ఫామ్ లెక్క. దానికి 100 ఇస్తారు. ఒక మెరుపు వచ్చింది గోవింద్ గారు అంటాడు, అన్న ఇప్పుడు చూడు ఉరుకుతా అన్నాడు. అది ఉరువనే గోవింద్ గారి. ఏమైంది చెప్పురా నువ్వు? మీ ఊర్లో ఎవరు? మీ అన్న వల్ల మావ, వీళ్ళ అన్న వల్ల మావ అంట, ఊరు సర్పంచ్ అంట. వాడు అందరిని తిడతాడంట. మనిషి చూస్తే క్రాంతన్న లెక్క డబల్ ఉన్నాడు. ఎట్లున్నాడు? ఎగ్జాంపుల్గా మన శ్రీనివాస్ సార్ ఉన్నాడు, పట్టున్నాడు శ్రీనివాస్ సార్ లెక్క. గుండెలు పగిలిపోయేటట్టు ఉంటుంది చూసినావా, అట్లున్నాడు పొట్టతోనే. అయితే ఆమె దగ్గర పోయి ఆడాను కూడా నిన్ను దెంగుతుంది ఇది అని అన్నాడంట. నమ్మడులు ఎట్లుంటుంది, వాళ్ళ భాషలు తిట్టుకుంటారు, ఎదుటికి అర్థం కాదు, పొట్టు పొట్టు తిట్టుకున్నారు.
అప్పుడు ఆయన ఏమన్నది, మరి నువ్వు దెంగతో కరెక్ట్ అని కింద అందనట్టుంది కదా, నీకు నాకు గుర్తుతాను. టేప్ పెట్టుకుని అరే టేప్ చెప్పిన పక్కన ఆమె ఫోటో కూడా పాస్పోర్ట్ తీసుకోరు గోవింద్. ఆమె ఫోటో కంపల్సరీ తీసుకోవాలి. మళ్ళీ ఆడు సర్పంచ్ ఊరికి ఆడిని ఆ మాట అన్నదంటే అది వేసుకుంటే ఆడిది. నువ్వు చెప్పినావా వాడు వాడు కూడా ఇట్లనే ఉంటాడుగా, విభత్సంగా ఉంటాడు. అంటే అక్కడనేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా జరుగుతుంది అనేదేమో అక్కడ చెప్పారు. అంటే పొట్ట ఎట్లా పెరుగుతుంది, అది ఎట్లా పెరుగుతుంది అనేది ఆడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, కానీ అది వర్క్ చేస్తా చేయదని దాని వర్కింగ్ స్టైల్ అసలైన జనరేటర్ అనిపించలేదు అంటది. అది అట్లుంది కథ. ఇక అమ్మాయిలే చెప్పాలి ఏం చెప్తున్నావో, కింద పడగొట్టుకుని చెప్తాడు. ఏం కొట్టి వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడుకుంటుంది ఇదే వాళ్ళ సంగతి. దొంగముడి కాదు దడ్డుని తప్పి పొట్టను పెంచుతున్నాడు ఆడు వాళ్ళ ఫ్రెండ్. ఏం క్రియేట్ చేసిండే వాడు క్రియేటర్. అరే మా ఏరియాకి వచ్చి చూస్తే నువ్వు చైనా పోయి ఊర్లో చూసినట్టే ఉంటుంది. అట్లా ఉంటుంది మరి కథ.